8 నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తి ఎలా చేశారంటే మరణశిక్ష అమలు పలు రకాలనే సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని ఉరివేసి చేస్తే మరికొన్ని దేశాల్లో తుపాకీతో బహిరంగంగా కాల్చి కూడా మరణశిక్ష అమలు చేస్తుంటారు. ఈ సమయంలో తాజాగా అమెరికాలోని నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణశిక్ష అమలు చేశారు. అయితే ఇలాంటి శిక్ష అమలు చేయడం ఇది రెండవసారి. అవును, ఇటీవల నైట్రోజన్ గ్యాస్ తో దోషికి మరణశిక్ష అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పద్ధతిలో రెండవసారి శిక్ష అమలు చేశారు. పని ప్రదేశంలో ముగ్గురిని చంపిన కేసులో దోషిగా తేలిన మిల్లర్ అనే వ్యక్తికి అలబామాలో ఈ శిక్ష అమలు చేశారు. ఈ శిక్ష ఎలా అమలు చేశారు? దక్షిణ అలబామా జైలులో పని ప్రదేశంలో ముగ్గురిని చంపే కేసులో దోషిగా తేలిన అలాన్ యుగేని మిల్లర్ 59వ సంవత్సరాలకు చెందిన ముఖానికి అధికారులు మాస్క్ బిగించారు. అనంతరం ఆ మాస్క్ ద్వారా లోపలికి నైట్రోజన్ గ్యాస్ ను పంపించడం మొదలుపెట్టారు. దీంతో 2 నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోయాడు. అనంతరం మరో 6 నిమిషాల తర్వాత తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు మొత్తం 8 నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. అనంతరం అతడి మరణాన్ని ధృవీకరించారు. ఈ తరహా మరణశిక్ష రెండవసారి. తాజాగా అలబామాలో నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేసిన నేపథ్యంలో గతంలోనూ ఒక వ్యక్తికి తొలిసారి ఈ తరహా శిక్షను అమలు చేసిన విషయం చర్చకు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో హత్య కేసులో నిందితుడైన కెనెత్ స్మిత్ 58 సంవత్సరాలకి చెందిన తొలిసారి దీన్ని అమలు చేశారు. వాస్తవానికి ఈ తరహా మరణశిక్ష అమలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఈ తరహా శిక్ష అమలుపై స్మిత్ తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా పోరాడారు. అయితే ఈ పోరాటానికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు. మరోపక్క ఈ శిక్ష అమలు సమయంలో అతడు నరకయాతన అనుభవించినట్లుగా మృతుడి బంధువులు ఆరోపించారు. ఏమిటి మిల్లర్ కేసు? డెలివరీ ట్రక్ డ్రైవర్ గా పనిచేసే మిల్లర్ అనే వ్యక్తి 1999 ఆగస్టు 5న అతడు పనిచేసే కంపెనీకి వెళ్లిన 2 తోటి ఉద్యోగులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేశారు. అనంతరం గతంలో అతడు పనిచేసిన ఆఫీసుకు వెళ్లి అక్కడ ఓ ఉద్యోగిని కాల్చి చంపేశాడు. అయితే తోటి ఉద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారనే అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసుపై లోతైన విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అయితే 2022లోనే అతడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని అధికారులు భావించినప్పటికీ నరాలు దొరక్కపోవడంతో అది ఫలించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నైట్రోజన్ గ్యాస్ తో ఆ శిక్షను అమలు చేశారు.